రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపిస్తూ సంపద సృష్టించే నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని టీడీపీ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛరథంను టీడీపీ నాయకులతో కలిసి జగన్మోహన్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు శాల్వాలు వేసి సన్మానించారు. అనంతరం రాజు మాట్లాడుతూ పనికిరాని పాత వస్తువులు వీధుల్లో వేసి అపరిశుభ్రత చేస్తే రోగాల బారిన పడవద్దు. స్వచ్ఛరథం వాహనం వచ్చినప్పుడు పాత వస్తువులు వేసి ఇంటికి సంబంధించిన సామాగ్రి తీసుకోవటం వలన నెలకు 2-3 వేల రూపాయలు ఆదాయం చేయొచ్చని వెల్లడించారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి, ఎస్వి రమణ, బొబ్బిలి రాయుడు, ఎంపీటీసీ భాష, సాలాబాద్ బుజ్జితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వచ్ఛరథం ద్వారా 2 లాభాలు. ఒకటి, చెత్త నుంచి ప్రతి ఇంటికి ఆదాయం దాదాపు 2,000 నుంచి 3,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ఆదాయం ఇవ్వడమే కాకుండా ఆ చెత్తని ఎక్కడంటే అక్కడ పడేసి అపరిశుభ్రంగా ప్రజల ఆరోగ్యాలకి, పరిసరాల శుభ్రతకి ఇబ్బంది కలగనటువంటి విధంగా 2 లాభాలతో ఇవాళ ఈ మండలంలో స్వచ్ఛరథాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్వచ్ఛరథాన్ని ప్రారంభించి ఈ మండల వాసులకు అందుబాటులోకి తెచ్చినటువంటి పంచాయతీ సిబ్బందికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ మనమందరం గమనించాల్సింది ఏంటంటే, సంపద సృష్టి రాష్ట్రాన్ని బాగు చేయాలి, పేదలందరికీ కూడా ఆదాయం ఇవ్వాలి, ధనవంతులుగా చేయాలి అన్నటువంటి ఆలోచన, సంకల్పము చాలామందికి రాదు. వచ్చేది ఆ విజనరీ చంద్రబాబు గారి నాయకత్వంలోనే వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. ఇక్కడ మనం పోల్చుకోవాలి. గత ప్రభుత్వం చెత్తను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, చెత్త నుంచి సంపదను ఏ విధంగా సృష్టించాలి, పరిసరాల శుభ్రత ఏం చేయాలనేటువంటిది చేదగానటువంటి ప్రభుత్వం.